హాయ్ ఫ్రెండ్స్, మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. కావాల్సిన పదార్థాలు కట్ చేసి నీట్గా కడిగి పెట్టుకున్నాం మటను, అలాగే పసుపు, కారం, సాల్టు, గరం మసాలా పేస్ట్ వచ్చేసి అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగ, ఇలాచి, ధనియాలు ఇవన్నీ కలిపి పేస్ట్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేడి చేసి ఆనియన్స్ అందులో వేసి వేయించుకుంటున్నాను. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు మటన్ వేసి వేయించుకోవాలి. మటన్ వేగడానికి అయితే చాలా టైం, ఒక 15-16 మినిట్స్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మటన్లోంచి చాలా వాటర్ అయితే వస్తాయి. వాటర్ మొత్తం పోయే వరకు వేయించుకోవాలి, లేకపోతే టేస్ట్ ఉండదు. చూస్తున్నారు కదా, ఇట్లా ఆయిల్ బయటకు వచ్చే వరకు అయితే మటన్ వేయించుకోవాలి. ఇప్పుడు ఈ గరం మసాలా పేస్ట్ అయితే వేస్తున్నాను. గరం మసాలా పేస్ట్ వేసి ఒక 2 మినిట్స్ వేయించుకోండి. ఇది కూడా వేగిన తర్వాత పసుపు, కారం, సాల్ట్ కూడా వేసి వేయించుకుంటున్నాను. అలా వేయించడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది కర్రీకి. ఏ కర్రీ చేసినా నేను అలాగే వేయిస్తాను. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే పోసుకుని మళ్ళీ ఒకసారి గరిటె పెట్టి మొత్తం కలుపుకోండి. కలపకపోతే మాడిపోతుంది కర్రీ. ఎప్పుడన్నా ఇలా ట్రై చేస్తారా ఫ్రెండ్స్? ఎప్పుడు ఇలా చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోలో ఏమన్నా పొరపాట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను వాయిస్ బాగా ఇవ్వడానికి అయితేనే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ సరిగ్గా లేకపోతే ఏమన్నా తప్పులు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మరెన్నో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను.